సల్మాన్ ఖాన్ విషయంలో 98లో అనుకుంటా ఈ కృష్ణ జింకని వేటాడి కాల్చి చంపాడు అనేది వార్త జరిగింది. సో ఆ సినిమా షూటింగ్ 98లో హమ్ సాత్ 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 సినిమా టైంలో షూటింగ్ టైంలో ఇది జరిగింది. ఐశ్వర్య రాయి ఈయన షూటింగ్ నిజంగానే ఆ సంఘటన జరిగిన తర్వాత మేనేజ్ చేయబడి సుప్రీంకోర్టు కొట్టేసిందా ఆధారాలు లేవని? ఆధారాలు లేకుండా ఈ కేసులో చెరిపేసుకొని కోర్టులో క్లియరెన్స్ తెచ్చుకున్నారా? అప్పటి నుంచి మీరు ఈ కేసు గురించి అవగాహన ఉంది కాబట్టి ఏం జరిగి ఉంటుందని ఇప్పుడు దే ట్రైడ్ ఇంతకు ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ప్రూవ్ చేయాలి దాన్ని. బట్ విట్నెస్ని కొని ఉండొచ్చు, విట్నెస్ని గెయిన్ ఓవర్ చేసి ఉండొచ్చు, విట్నెస్లు చెప్పకుండా అడ్డపడి ఉండొచ్చు. ఆ ఇన్ని కారణాల వల్ల కేసు కొట్టే ముందు 5 ఏళ్ళు జైలు శిక్ష వచ్చింది కదా. తర్వాత సుప్రీంకోర్టులో దాదాపు 30 రోజులు కూడా లేడనుకుంటా సార్ జైల్లో ఉన్నాడు. 2 సార్లుగా జైల్లో ఉన్నాడు. అయితే ఈయన జైల్లో ఉండి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ట్రయల్ జరిగింది. చూసి కొట్టేశారు. దాన్ని ఏం చెప్తాం? సుప్రీంకోర్టు ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు కోర్టుకి ఆధారాలు కావాలి, అట్లీస్ట్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ కావాలి, లేదా సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్న కావాలి. ఇవి ఏమీ లేని పక్షంలో కొట్టేస్తారు ఎవరైనా. అందుకే సుప్రీంకోర్టు చేయలేని నేను చేసి చూపిస్తానని లారెన్స్ కక్ష పెంచుకున్నారా సల్మాన్ పైన? అంటే నిజమై ఉండొచ్చు, లేదా పాపులర్ కావాలని. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఇప్పుడు మజల్లో డబ్బు పవర్ ఉండేవాళ్ళు భారతదేశంలో కొన్ని వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. డబ్బు కోసమో పవర్ కోసమో. ఇంకోటి జింకలని వేటాడి చంపే కేసులు మనం బొచ్చ చూస్తున్నాం సార్. ఇప్పుడు కూడా బయటకు వచ్చే వార్తలు, కేసులు, అరెస్టులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఆ ఒక్క కృష్ణా జింక కేసు ఇన్నేళ్లుగా సల్మాన్ ఎందుకంత వేటాడుతోంది, ఎందుకంత పగబట్టి ఈ కేసులో ఆయన ఎప్పుడు సెన్సేషన్ అవుతూ ఉన్నారు? మాట చెప్తాను, నెమళ్ళు చంపిన వాళ్ళు, జింకలు చంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేసు పెడతారు, జైలు అవుతుంది, జైలు శిక్ష పడుతుంది, వచ్చేస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే విట్నెస్లు మేనేజ్ చేసుకుంటారు, విట్నెస్లకు డబ్బులు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో గోల్మాల్ పోలీస్ స్టేషన్లోనే గోల్మాల్ చేసుకొని బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సల్మాన్ ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి, సల్మాన్ తెలియని వాళ్ళు లేరు కాబట్టి, దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా, చాలా దేశాల్లో ఈజ్ ఎ పాపులర్ మ్యాన్. ఇప్పుడు ఎవరో ఈ ఊర్లో ఉన్న వెంకటరామయ్య జింకన్ చంపినాడనే దానిపైన వాడు లారెన్స్ కక్ష పెట్టుకొని చేసేదానికి లేదు. ఎందుకంటే వీడు కోన్కిస్క గొట్టంగాడు, టార్గెట్ వాడిది పెద్దది కాబట్టి అందరికీ తెలియాలా, పాపులర్ కావాలంటే. ఎస్, ఇప్పుడు సల్మాన్ని టార్గెట్ చేసినాడు కాబట్టి ఆయన 2 కోట్లు పెట్టి ఒక కారు తెప్పించుకున్నాడు, బుల్లెట్ ప్రూఫ్, ప్రాణం భయపడి. అంతెందుకు బాంబే పోలీసుల ఇంట్రాగేషన్లో ఫామ్ హౌస్లో వాడిని టార్గెట్ చేసి చంపడానికి 25 కోట్లు సుపారీ ఇచ్చినది ఎవ్రీబడి నోస్. ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆయన వాటికి పోయి ఉంటే ఈ మైట్ హావ్ కిల్డ్. అదే కాదు, ఆ లారెన్స్ మనుషులు ఆ రోజు బాంబేలో ముందు గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు ఫైర్ ఓపెన్ చేయక ముందు బేస్మెంట్లో, కార్ పార్కింగ్ బేస్మెంట్లో ఆయన చంపేదానికి ప్లాన్ వేస్తున్నారు. అప్పుడు చాలా మంది ఆయన ఫ్రెండ్స్ ఆయన పక్కన ఉన్నారు కాబట్టి ఆయన లిఫ్ట్లోకి ఎక్కిపోయి పైకి వెళ్ళిపోయినాడు కాబట్టి దే లాస్ట్ ది ఛాన్స్. అందుకే బయటకు వచ్చి వీళ్ళు ఫైర్ ఓపెన్ చేసినారు. సో ఆ విధంగా వాడు ఏమిటంటే, ఒకటి ధ్యేయం వీడిని అది నాకు చంపాలి, కరెక్ట్గా చంపాలి అనుకుంటే ఎక్కడో కెనడాలో ఉండేవాడిని చంపినాడు. ఈయన చంపకుండా సిద్దికి గన్మెన్లు ఉన్నారు, సిద్దికి కొడుకు గన్మెన్లు ఉన్నారు, అన్ని ఉండి కూడా చంపినాడు. మరి ఈయన షూటింగ్లో ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. అదే కదా సరే, అన్ని ఇన్ని రోజుల్లో. ఇప్పుడు వాడు 5 ఏళ్ల కుర్రాడు 1978 సంగతి వేరే. అది అప్పుడు కాదు కదా, ఇప్పుడు గ్రోనప్. వాడు కెనడాలో ఉండేవాడిని చంపినోడు బాంబేలో ఉండేవాడిని చంపడా? ఐ డోంట్ థింక్ అంత భయపెట్టి భయంతో హీ వాంటెడ్ టు మేక్ పాపులర్ హిమ్సెల్ఫ్. అదే ఉండవచ్చు. టార్గెట్ చంపడం కాదు, భయం అనేది చూపించాలి. ఏమో చెప్పలేము అని మైండ్లో ఏముందో. టార్గెటా? సినిమాలో ఒక ఐ థింక్ రామగోపాల్ వర్మ ఆయన కూడా ట్వీట్ చేశారు సార్, సినిమా కైండ్ ఆఫ్ స్టోరీ ఇది అని చెప్పి. ఆ స్టోరీ అది కాదు, ఇంకోటి ఇప్పుడు సీరియల్, వీటిపైన సీరియల్స్ తేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అదే కాకుండా జైల్లో ఉండి ఇతర దేశస్తులతో ఈయన ఇంటర్వ్యూలు ఇచ్చిన స్థాయికి ఎదిగాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా పాసిబుల్ అయిందంటే అదే, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్.
ఇప్పుడు మనం ఎన్ని కాదన్నా, ఎన్ని నిజమన్నా, ఎన్ని అబద్ధాలు అనుకున్నా, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. నెట్లో మనకు దొరుకుతాయి. ఈయన ఇతర దేశాల వాళ్ళతో జైల్లో ఉండంగా, తీహార్ జైల్లో ఉండంగా, ఎవ్వరూ ప్రవేశించలేని తీహార్ జైల్లో ఉండంగా హీ హాస్ గివెన్ ఇంటర్వ్యూ టు అదర్ కంట్రీ. అమెరికన్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. ఎట్లా ఇచ్చాడు? ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే లొకేషన్ పెట్టుకొని ఏదో తంటాలు పడి ఆ ట్రాఫిక్ లో ఇంత కష్టపడి రావాలి. మరి ఆయన డైరెక్ట్ గా జైలు నుంచే ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు క్లియర్ కట్ గా. అండ్ భయం అనేది ఇంత కూడా లేదు, నిజాయితీగా మాట్లాడినట్టే అనిపిస్తుంది వాని ఇంటర్వ్యూస్ అన్ని. నిజంగా ఒక సినిమా చూస్తున్నట్టు వింటున్నట్టు. సినిమాలో ఇన్ని ట్విస్టులు ఉండవు. అంతకు మించి చాలా. దీనిపైన ఒక 10 సినిమాలు తీయచ్చు, ఒక్కో కేసుకు ఒక్కో సినిమా తీయచ్చు. ఓకే, డెఫినెట్ గా. బట్ అంత హైలీ క్వాలిఫైడ్ పర్సన్, ఎల్ఎల్బి అండ్ హీ వాంటెడ్ టు పర్స్యూ డాక్టరేట్. ఎల్ఎల్బి తర్వాత డాక్టరేట్ చేయాలనుకున్నాడు. మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్. వాడు జిమ్ బాడీ. బట్ ఏమై ఉంటుంది సార్, మీకేమనిపిస్తుంది? ఇన్ని కేసెస్ చూసుంటారు, ఎంత లైఫ్ జర్నీ చేశారు మీరు. ఇలాంటి ఒక అబ్బాయి, దాదాపు 31 ఏళ్ళ అబ్బాయి మైండ్ సెట్, ఆడ ఆలోచనలు, ప్రణాళికలు, స్కెచ్లు పక్కోడికి తెలియదు 1000 మందిని మొత్తం వరల్డ్ వైడ్ గా వ్యాప్తి చెందించి ఆపరేషన్ చేస్తున్నాడు. అది అట్టు జైలు నుంచి, సబర్మతి జైలు నుంచి చేస్తున్నాడు. అంటే వాట్ ఈస్ బిజినెస్ టార్గెట్? అది ఫస్ట్ వీడికి ఇంటర్మీడియట్ చదివేంత వరకు కూడా వెరీ పయస్ బాయ్. ఎక్కడ కానీ ఇటు చిల్లర పనులు చేయడం కానీ, చిల్లర దొంగతనాలు చేయడం కానీ, బెదిరించడం కానీ చేయలేదు. ఒకసారి కాలేజీకి పోయిన తర్వాత వీడి ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది. ఎవరికైనా జనరల్గా మీరు పిల్లల్ని చూసుకుంటే 14 years to 21 years తల్లిదండ్రుల మాటలు వినేది 10%, టీచర్ల మాట అనేది 20%. మిగతా 70% అంతా కూడా టీనేజర్స్ ఫ్రెండ్సే. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ టీనేజ్లో ఉండే వాళ్ళకి నీ స్నేహితులు ఎవరో చెప్తే నీ క్యారెక్టర్ని మొత్తం వాళ్ళ ద్వారా చెప్తారు, తెలుసుకోవచ్చు. అదేవిధంగా టీనేజ్లో ఉన్నప్పుడు వీడికి అక్కడ ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్. అదే కాకుండా వీడికి ఫ్రెండ్స్ దొరికారు. వాళ్ళంతా కూడా పొలిటికలీ ఇంట్రెస్టెడ్. అంటే పొలిటికల్గా, అంటే కాలేజీలో ఉన్నప్పుడు ఒక పొలిటికల్గా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఎట్లయినా నేను గెలవాలి, ఏదైనా చేసి గెలవాలి. సో ఆ పొలిటికల్ గేమ్ని మొదలుపెట్టాడు. గర్ల్ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత దాన్ని రివెంజ్ తీసుకోవాలనే మూడ్లోకి పోయిన తర్వాత రివెంజ్ తీసుకున్నాడు, చంపి జైల్లోకి పోయినాడు. జైల్లో ఎవరితో సహవాసం అయింది? గ్యాంగ్స్టర్స్, ఇంకా బలమైనటువంటి గ్యాంగ్స్టర్. ఇప్పుడు 9 ఏళ్ళగా హీఈస్ ఇన్ జైల్, బట్ హీఈస్ రూలింగ్. ఇంకో దరిద్రమైన వ్యవహారం నాకు ఎందుకో అర్థం కాదు, ఎందుకు ఈయన బెయిల్కి అప్లై చేసుకోలేదు? బెయిల్ రాలేదా? అప్లై చేసుకోలేదా? ఇది సైలెంట్గా ఉంది. అప్లై చేసినా రాలేదా? అప్లై చేసి ఉంటారు చాలా సందర్భాల్లో, రాకుండా పోయి ఉంటుంది. బట్ బయటికి రావటం లేదు. నిజమే సార్ ఈ వార్త. బట్ వై ఈజ్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ బెయిల్? వస్తే జైల్లో ఉన్నంత సెక్యూరిటీ ఉండకపోవచ్చు. ఎస్, జైల్లో ఉంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది, బయటకు వస్తే ఏదో ఒక రకంగా. ఇప్పుడు మీరు చాలా చూసుకోండి, ఇప్పుడు ఈయన చంపినోడు ఈయనకంటే బలవంతులు, ఈయనకంటే డబ్బులు ఉన్నవాళ్ళు, ఈయనకంటే పలుకుబడి ఉన్నవాళ్ళు. ఈ మధ్య ఈయనకి జైల్లో నుంచి పలుకుబడి వచ్చింది, వీడిని చంపి వాడిని చంపి వీడిని వాడిని బెదిరించు. కానీ సిద్దికి విషయమే తీసుకోండి, ఈజ్ ఎ మినిస్టర్ బాంబేలో. హిస్ సన్ ఈజ్ అన్ ఎమ్మెల్యే. ఈవిడు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు. పవర్ ఉంది, పొలిటికల్ పవర్ ఉంది, డబ్బు ఉంది, అన్ని ఉండి కూడా హత్య గావించబడ్డాడు, చంపేశాడు. సో ఈ వీడికి ఆయనకు పోల్చుకుంటే ఈయనకి ఏముంది? నథింగ్. అదే కాకుండా ఇప్పుడు కెనడాలో ఎవరినో ఉన్నాడు కదా, ఆయన చంపిన కూడా వానికి పవర్ల ముందు ఎందుకు పనికి